మా ఇంటికి ఎంతో స్పెషలైన గెస్ట్స్ వస్తున్నారు అని నేను పచ్చిరొయ్యలు జీడిపప్పు సెమీ గ్రేవీగా చేశాను. రెసిపీ చూసేద్దామా? శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యల్లోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని రొయ్యల్లో వాటర్ ఎగిరిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. రొయ్యల నుండి చాలానే వాటరొస్తాయి, ఉడకడానికి టైం తీసుకుంటుంది. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయాక పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం మిక్సీ జార్లో కావలసినన్ని వెల్లుల్లిపాయలు, కావలసినన్ని జీడిపప్పులు వేసుకోవాలి. స్పైసీకి తగినంత పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిరొయ్యల్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్టుని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకొని కింద నుండి పైకి కలిసింతవరకు కలుపుకోవాలి. టేస్టుకి తగినంత కారంని వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. రొయ్యలలో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా మగ్గించాలి. మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి వచ్చే వరకు మగ్గించాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంటికి స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది చేసి పెట్టండి, ఆహా అంటారు.